హాయ్ ఫ్రెండ్స్, కార్పొరేట్లో 9 to 5 ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయిన ప్రతి ఎంప్లాయీకి ఒక విషయం బాగా తెలుసు. ఈ జాబ్ వల్ల కేవలం బేసిక్ నీడ్స్ మాత్రమే పూర్తవుతాయి, కానీ తన కలలు కన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం ఈ దారిలో వెళ్తే ఎప్పటికీ దొరకదు. ప్రతిరోజు అదే సేమ్ రొటీన్ ఫాలో అవుతూ తనకి బాగా అర్థమైపోయింది ఇక సొంతంగా బిజినెస్ చేసి ఓన్ బాస్ అవ్వాల్సిందే అని. కానీ అప్పుడే ఒక హార్డ్ రియాలిటీ చెక్ తగిలి తన కలలన్నీ డ్రాప్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఫిక్స్డ్ శాలరీకి అలవాటు పడిపోవడం వల్ల ఈ ఫైనాన్షియల్ ట్రాప్ని బ్రేక్ చేసి బిజినెస్ చేసే రిస్క్ తీసుకోలేరు. ఒకవేళ ధైర్యం చేసినా వాళ్ళ ముందు పెద్ద గోడలా నిలబడేది క్యాపిటల్. ఒక కొత్త వెంచర్లో లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినంత మనకి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఫెయిల్యూర్ భయం కలిసి బిజినెస్ ఐడియాని పుట్టక ముందే చంపేస్తాయి. కానీ ఫ్రెండ్స్, ఈ 2026లో ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ బిల్డ్ చేయడానికి మీకు ఎలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఇన్ ఫ్యాక్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్, మినిమం టైం అండ్ ఎఫర్ట్తో మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో వీడియోలో కార్పొరేట్ ట్రాప్ నుండి మిమ్మల్ని కాపాడే 5 బిజినెస్ ఐడియాల గురించి డిస్కస్ చేద్దాం. వీడియో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, లేకపోతే లైఫ్ చేంజింగ్ ఐడియా మిస్ అయిపోతారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. బిజినెస్ ఐడియా నెంబర్ 1, హైపర్ లోకల్ రీసెల్లింగ్. కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ ఒక అతను ఇంటర్నెట్లో ఒక వైరల్ ప్రోడక్ట్ చూశాడు. దాన్ని పెద్ద ఆపర్చునిటీ అనుకొని దాదాపు 5 లక్షల స్టాక్ చైనా నుండి డైరెక్ట్గా ఆర్డర్ చేశాడు. తీరా ప్రోడక్ట్ మార్కెట్లోకి తెచ్చేసరికి ట్రెండ్ అయిపోయింది. రిజల్ట్, ప్రోడక్ట్ అమ్మలేదు, కోట్లు సంపాదించే కలలు నెరవేరలేదు, ఇన్వెస్ట్మెంట్ అంతా బ్లాక్ అయిపోయింది. సాధారణంగా చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదేనండి. బిజినెస్ అంటే ముందుగా లక్షల కొద్ది సరుకును కొని గూడౌన్లో వేసి ఆ తర్వాత కస్టమర్ల కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ డిజిటల్ యుగంలో రూపాయి కూడా మనం అలా చేయాల్సిన అవసరం లేకుండా బిజినెస్ చేయొచ్చు. అది హైపర్ లోకల్ రీసెల్లింగ్ ద్వారా టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఈ డ్రాప్ షిప్పింగ్ మోడల్ ట్రెడిషనల్ బిజినెస్ని బీట్ చేస్తుంది. దీనికోసం ముందుగా మీరు మీషో లేదా గ్లోరోడ్ లాంటి ట్రస్టెడ్ రీసెల్లింగ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళాలి. అక్కడ ఇంపల్స్ బయింగ్ని ట్రిగర్ చేసే ప్రోడక్ట్స్ని ఫైండ్ చేయాలి. అంటే చూడగానే జనాలకి వెంటనే కొనాలనిపించాలి. ఎగ్జాంపుల్గా యాస్థెటిక్ ఫోన్ కవర్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ, ట్రెండింగ్ ఫ్యాషన్ వేర్ లేదా స్మార్ట్ కిచెన్ గ్యాజెట్స్. ఇలా ఇప్పుడు మెయిన్ మార్కెటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్. ఈ ప్రోడక్ట్స్ యొక్క హై క్వాలిటీ హెచ్డి ఇమేజ్లు అండ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ బిజినెస్ యాప్ ఇన్స్టాల్ చేసి ఒక ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక ప్రొఫెషనల్ డిజిటల్ క్యాటలాగ్ క్రియేట్ చేసి మీ బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ అక్కడ లిస్ట్ చేసి ఆ క్యాటలాగ్ లింక్ని మీరు వాట్సాప్ స్టేటస్, లోకల్ ఫేస్బుక్ గ్రూప్స్ మరియు కమ్యూనిటీ నెట్వర్క్స్లో షేర్ చేస్తూ ఉండండి. మీ నెట్వర్క్లో ఎవరైనా ఆ ప్రోడక్ట్స్ నచ్చితే వాళ్ళు మీకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. ఇక్కడ మీ మార్జిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్లో ఆ ప్రోడక్ట్ విలువ 250 రూపాయలకి దొరికితే మీరు దాన్ని 399కి సేల్ చేస్తారు. అంటే మనం 99 లేదా 49తో ఎండ్ అయ్యేలా చూడాలి. ఎందుకంటే ఈ సైకలాజికల్ ప్రైజింగ్ కస్టమర్ బ్రెయిన్కి డైరెక్ట్గా హిట్ అయ్యి ప్రోడక్ట్ అఫోర్డబుల్గా అనిపిస్తుంది. కస్టమర్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయగానే మీరు రీసెల్లింగ్ యాప్లోకి వెళ్ళి కస్టమర్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ చేసేటప్పుడు మనకి రీసెల్లింగ్ ఆప్షన్ని ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేయాలి. దీనివల్ల డెలివరీ అయ్యే ఆ పార్సిల్ మీద ఒరిజినల్ సప్లయర్ బిల్ కానీ వాళ్ళ లోగో కానీ ఉండవండి. అది మీ ఓన్ బ్రాండ్ నుండి వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, డెలివరీ టెన్షన్ అంతా యాప్ వాళ్ళే చూసుకుంటారు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే కస్టమర్ నుండి తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుండి వన్స్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ప్రోడక్ట్ కానీ బాగుంటే మీరు ఆ చాట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, అది తీసి స్టేటస్లో పెడతారు అంటే ప్రూఫ్గా. దీనివల్ల లోకల్గా ట్రస్ట్ పెరిగి కొత్త కస్టమర్లు మీకు వస్తారు. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇది ఒక సూపర్ మార్జిన్. ఇక మన సెకండ్ బిజినెస్ ఐడియాకి వద్దాం, థ్రిఫ్ట్ స్టోర్. మీ చుట్టుపక్కల జారా, H&M, నైక్
బ్రాండెడ్ బట్టలు వేసుకునే వాళ్ళని చూసే ఉంటారు. కానీ నిజానికి వాళ్ళ దగ్గర సెకండ్ కాపీ కొనేంత బడ్జెట్ కూడా ఉండకపోవచ్చు. రియాలిటీ ఏంటంటే వాళ్ళ షోరూమ్స్ నుండి కాకుండా ఇంటర్నెట్లో థ్రిఫ్ట్ స్టోర్స్ నుండి షాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ యూత్ బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవడం ఇష్టం, కానీ మాల్స్లో ప్రైస్ ట్యాగ్స్ చూస్తే భయమేస్తుంది. ఇక్కడ మీకు ఒక హిడెన్ ఆపర్చునిటీ ఉందండి. భారీ డిస్కౌంట్లో బ్రాండెడ్ ఐటమ్స్ సేల్ చేస్తూ మంచిగా సంపాదించవచ్చు. ఇండియాలో సెకండ్ హ్యాండ్ అపీరియల్ మార్కెట్ $3.5 బిలియన్ కంటే పెద్దది. ప్రతి ఏటా 13% ఇది గ్రో అవుతుందండి. మరి ఈ బిజినెస్లో ఎలా ఎంటర్ అవ్వాలంటే ఆన్లైన్లో ఇంపోర్టెడ్ బ్రాండెడ్ బట్టల్ని పీసెస్ లెక్కన కాకుండా కేజీ లెక్కన అమ్మే హోల్సేల్ సప్లయర్స్ ఉంటారు. 100 నుండి 200 వరకు కేజీకి ఈ లాట్ దొరుకుతుంది. మీరు వీటిని బల్క్గా తెప్పించి మంచి క్వాలిటీ ఉన్న బట్టల్ని సపరేట్ చేయాలి. వాటిని డ్రై క్లీన్ చేయించి ఒక ఇన్స్టాగ్రామ్ నీష్ పేజ్ క్రియేట్ చేసి రోజు మనం హై క్వాలిటీ ఫొటోస్ని అప్లోడ్ చేయాలి. థ్రిఫ్ట్ స్టోర్కి ఉన్న పెద్ద సూపర్ పవర్ ఏంటంటే ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎందుకంటే ప్రతి డిజైన్లో ఒకే ఒక ఎక్స్క్లూజివ్ పీస్ ఉంటుంది. ఓన్లీ 1 పీస్ అవైలబుల్ అని ప్రతి పోస్ట్లో మనం మెన్షన్ చేస్తాము. కస్టమర్ డిలే చేస్తే వేరే వాళ్ళు కొనేస్తారేమో అని సైకాలజీ వాళ్ళతో వెంటనే పేమెంట్ చేస్తుంది. స్టార్టింగ్లో మార్కెటింగ్కి డబ్బులు పెట్టకుండా 1000 నుండి 5000 ఫాలోవర్లో ఉన్న ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, అంటే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి మనం డిఎం చేయాలి. వాళ్ళతో కమిషన్ బేసిస్లో డీల్ మాట్లాడుకోవాలి. దీనివల్ల ఇన్ఫ్లుయెన్సర్కి మనీ వస్తుంది, కస్టమర్కి తక్కువలోనే బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతుంది, మీకు ప్రాఫిట్ వస్తుంది. బిజినెస్ ఐడియా నెంబర్ 3, DIY ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కిట్స్. ఫ్రెండ్స్, హిస్టరీలోనే అతిపెద్ద గోల్డ్ రష్లో ఎక్కువ డబ్బుల్ని ఎవరు సంపాదించారో తెలుసా? బంగారం తవ్విన వాళ్ళు కాదు, వాళ్ళకి పారలు బకెట్లు అమ్మిన వాళ్ళు. ఈ బిజినెస్ రూల్ ఇప్పటికీ వర్తిస్తుంది. మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ప్రాఫిటబుల్ బిజినెస్ చేయాలంటే ఫైనల్ ప్రోడక్ట్ కాకుండా దాన్ని తయారు చేసే టూల్స్ అమ్మడం స్టార్ట్ చేయండి. మన దగ్గర చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉంటారు. అద్భుతమైన పెయింటింగ్స్, రైజిన్ ఆర్ట్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతారు. ఎవరైనా కొంటారని నెలల తరబడి వెయిట్ చేస్తారు. కానీ జనాలు సోషల్ మీడియాలో లైక్ కొడతారు తప్ప డబ్బులు పెట్టి కొనడానికి చూడరు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఆర్డర్ చూడడానికి దానికి మనమే సొంతంగా తయారు చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఈనాటి జనరేషన్కి కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి, మీరు దాన్నే అమ్మాలి. ఎవరైతే పర్ఫెక్ట్గా ఆర్ట్ చేయడం చూసినప్పుడు బ్రెయిన్లో డోపమిన్ హిట్ అవుతుంది, తాము కూడా వీకెండ్లో అలా చేయాలనుకుంటారు. కానీ ఏ పేపర్ వాడాలి, ఏ కలర్స్ వాడాలనే కన్ఫ్యూజన్లో ఆగిపోతారు. ఆ కన్ఫ్యూజన్ మీ బిజినెస్. మీరు DIY అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ని తయారు చేయాలి. ఉదాహరణకు మీరు మండాలా ఆర్ట్ చేస్తారనుకోండి, ఒక ప్రిటీ బాక్స్లో కంపస్, ఫైన్ లైనర్ పెన్స్, ప్రింటెడ్ ట్రెస్సింగ్ టెంప్లెట్స్, ఒక గైడ్ బుక్ ప్యాక్ చేయండి. హోల్సేల్గా మార్కెట్లో ₹100 పడే ప్రోడక్ట్ మంచి ప్యాకేజింగ్తో ₹600 ఈజీగా సేల్ అయిపోతుంది. దీనివల్ల మీకు 3 ఇన్కమ్ సోర్సులు వస్తాయి. DIY కిట్స్ ద్వారా మనకి మార్జిన్ 5 రెట్లు ఉంటుంది. రెడీమేడ్ ఆర్డర్ వర్క్ నచ్చితే హై టికెట్ సేల్స్. మీ కిట్స్ కొనేవాళ్ళు మీ పెయిడ్ ఆన్లైన్ కమ్యూనిటీకి స్టూడెంట్స్గా మారుతారు. బిజినెస్ ఐడియా నెంబర్ 4, హోమ్ మేడ్ ట్రావెల్ స్నాక్స్. పెద్ద పెద్ద FMCG బ్రాండ్స్ వాళ్ళ ఓవర్ ప్రైజ్డ్ ప్రోడక్ట్స్ని రైల్వే స్టేషన్స్ లేదా బస్ స్టాండ్లోనే ఎందుకు ఎక్కువగా అమ్ముతారో మీరు గమనించారా? దీని బిజినెస్ సైకాలజీ క్యాప్టివ్ ఆడియన్స్ ట్రాప్ అంటారు. మనం ట్రావెల్ చేసినప్పుడు ఆప్షన్స్ లేక ఆ కాస్ట్లీ అండ్ వేస్ట్ ఫుడ్ నచ్చకపోయినా కొనాల్సి వస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఈ బిజినెస్ దాగి ఉంది. మీ ఇంటి కిచెన్ నుండి లాంగ్ లాస్టింగ్ స్నాక్స్ని తయారు చేయండి. ఎగ్జాంపుల్ రోస్టెడ్ మకానా లేదా మనకి ఈ ప్రీమియం భుజియా. వీటికి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ గేమ్ ప్రోడక్ట్ కాదు, మీ స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ. మీరు రోడ్డు మీద రోడ్ సైడ్ షాప్ పెట్టాల్సిన పని లేదు, యాడ్స్ రన్ చేయక్కర్లేదు. మీ సిటీలోనే లోకల్ టూర్ ఆపరేటర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ని టార్గెట్ చేయండి. వాళ్ళ దగ్గర ట్రిప్ బుక్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టే మూడ్లోనే ఉంటారు. ఆ ఏజెంట్స్తో ప్రాఫిట్ షేరింగ్ డీల్ చేసుకోండి. వాళ్ళు ప్రోడక్ట్ అమ్మక్కర్లేదు, జస్ట్ వాళ్ళ డెస్క్ మీద మన స్నాక్స్ని డిస్ప్లే చేస్తే చాలు. లాజిస్టిక్స్ కాస్ట్ నిల్. వారానికి ఒకసారి వెళ్ళి మనకు సంబంధించిన ప్రాఫిట్స్ని మనము కలెక్ట్ చేసుకుంటాం. కొత్త స్టాక్ని ఇస్తే సరిపోతుంది. 2026లో జాబ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ మీరు చేయొచ్చు. బిజినెస్ ఐడియా నెంబర్ 5, ప్రీమియం టిఫిన్ సర్వీసెస్.
మనం ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా ఇంటి వంటని మిస్ అవుతాం. బయట ఉండి చదువుకునే స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ రోజు జంక్ ఫుడ్ తినలేక హైజీనిక్ హోమ్ మేడ్ ఫుడ్ కోసం వెతుకుతుంటారు. ఇదే ఈ హై రికరింగ్ బిజినెస్కి ఫౌండేషన్ అండి. టిఫిన్ సర్వీసెస్ అంటే పెద్ద సెటప్, ఇండస్ట్రియల్ వంట పాత్రలు అవసరం లేదు. మీకు కేవలం 10 నుండి 15 మంది కస్టమర్లు ఉంటే చాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్రీ ట్రయల్ మీల్ ఆఫర్ చేయండి. 100% హోమ్ మేడ్ హైజీనిక్ ఫుడ్ అని, 7 రోజులు మెనూలో ఏ ఐటమ్ రిపీట్ అవ్వదని ప్రామిస్ చేయండి. ఈ యూఎస్పీ ముందు జొమాటో డిస్కౌంట్స్ కూడా మనకి వేస్ట్. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉదయం 9 గంటలకు మెసేజ్ పెట్టి ప్రీ ఆర్డర్స్ కలెక్ట్ చేసుకోండి. ఆర్డర్స్ బట్టి మనం ఫ్రెష్గా వంట చేయించి ఒక డెలివరీ బాయ్తో పంపించండి. ఒక్కసారి కస్టమర్స్కి ఫుడ్ నచ్చితే నెలల తరబడి మీ దగ్గర తింటారు. అంటే రికరింగ్ రెవెన్యూ. సో ఫ్రెండ్స్, ఈ 2026లో డబ్బుల్ని సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్ కాదు, కేవలం చెయ్యాలనే ఒక కోరిక ఉంటే చాలని అర్థమైంది కదా. ఊరికే ఈ వీడియోని చూసి వదిలేకండి. మీకోసం ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఇది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ కారు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.